హాయ్ ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇప్పుడు మేడారం కిరాయికి వెళ్తున్నాను. యాక్చువల్గా చిన్న బండి అయితే వచ్చేసింది. కాకపోతే ఏంటంటే హెవీగా పెట్టేసింది. వీడియో పెట్టేసాను, చూశారు కదా, చాలా పెట్టేసింది. కాకపోతే ఏంటంటే కొంచెం కలిసి వచ్చిన బండి అన్నమాట అది. సో మా మిస్సెస్ ఇట్లా అవసరం లేదు, అదే బండి కావాలి, అదే బండి చేయించు అని అంటే కొత్త ఇంజను అది అని చెప్పి అనడం వల్ల అంత అమౌంట్ అయిపోయింది. ఈరోజైతే సండే. యాక్చువల్గా నేను తీసుకొచ్చిన తెల్లారి చిన్న బండి వేసుకొని మేడారం వెళ్ళాను అనమాట. చూద్దాం, 100-200 కిలోమీటర్లు వస్తుంది, ఒకసారి పోతే కదా తెలిసేది దాని సంగతి ఏందని చెప్పేసి లాంగే వెళ్ళాను. నిన్న వచ్చేసి ఖాళీగా ఉన్నాను. ఈరోజు మళ్ళీ మేడారంకి వెళ్తున్నాను. సరే, వెళ్తుంటే ఏంటి ఏం కథ అనే వైబ్స్ ఏంటి అనేది అయితే మొన్న నేను తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే అప్పుడే కొత్త ఇంజను ప్లస్ అటు ఇటు రెండు దిక్కుల కాన్సన్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఆ వెహికల్ పైన కాన్సన్ట్రేట్ చేశాను. సరే చూద్దాం ఈరోజు ఎట్లుంటుంది ఏంది అనేది. వాళ్ళ దగ్గర బండి అయితే పెట్టేసి వచ్చాను. 5కే ఫోన్ చేశాను అనమాట. నేను 5:10కి 5:15కి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చా. నేను ఇంటికి వచ్చి 7 అవుతుంది, 7:15 అవుతుంది, మళ్ళీ కాల్ చేయట్లేదు. నేనే కాల్ చేశాను అనమాట. చేస్తే ఎవరో ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం చిన్న, ఒక 10-15 నిమిషాలలో వాళ్ళు వచ్చినా రాకుండా వెళ్ళిపోదాం అని అంటే నేను మళ్ళీ వాళ్ళ బండి వేసుకొచ్చాను అనమాట. మా ఇంటికి దగ్గరే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. 5కి అక్కడ పెట్టేసి నేను మళ్ళీ 5:30కి అక్కడ పెట్టేసి 7:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ బండి దగ్గరికి అయితే వచ్చేసా. మొత్తానికి బండి అయితే బొట్లు పెట్టి అంతా రెడీగా ఉంచారు. వాళ్ళు కూడా అంతా రెడీగా ఉన్నారు. ఒకటే పర్సన్ కోసం వెయిట్ చేస్తారంట. వరంగల్ నుంచి వస్తున్నా అన్నాడు. 1 అవర్ దాటింది, 2 అవర్స్ దాటింది, అందుకే లేట్ అవుతుంది. కానీ ఇక మనం వెళ్ళిపోదాం, ఆయన బస్సుకు రమ్మని చెప్తాము అని చెప్పేసి వీళ్ళైతే ప్రిపేర్ అయ్యారు. వెళ్ళిపోదాం పా అని చెప్తే బండి అయితే తీశాను అనమాట. అయితే ఇక్కడ మా దగ్గర నుంచి మేడారం వచ్చేసి ఒక 90 కిలోమీటర్లు అయితే వస్తుంది. అయితే 90లో ఇప్పుడు 100 వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మేడారం అంటే 100 కిలోమీటర్లు వేసుకోవాల్సింది. ఎందుకనంటే రూట్లు మళ్ళిస్తూ ఉంటారు అనమాట. ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి సైడ్లకి కొంచెం పక్క నుంచి పంపిస్తూ ఉంటారు అనమాట. అంటే ట్రాఫిక్ కోసం వాళ్ళైనా కూడా ఇంకా వీళ్ళకే అనమాట పోయేది. అన్న వాళ్ళు మొన్న సర్పంచ్కి వేశారు, రాజన్న అని, పక్కన టీఆర్ఎస్ తరఫున. జస్ట్ 3 ఓట్లతోటే ఓడిపోయారు. కాకపోతే ఏంటంటే అక్కడ మా దగ్గర గిన్నెవాయలు అనేది టీఆర్ఎస్ కొంచెం తక్కువనే ఉంటుంది. అయినా కూడా 3 ఓట్ల వరకు గుంజుకొచ్చారంటే సరి సమానం గుంజుకొచ్చారనే చెప్పాలి. సరే, ఓకే, మనం ఫ్యూల్ కొట్టి వచ్చుకోవడానికి అయితే ఆగాను. నేను మన బండిలో ఆల్రెడీ ఉంది, 2 పాయింట్లు చూపిస్తుంది కాబట్టి ఒక 1650 అయితే కొట్టించాను. సరిపోతుంది. కాకపోతే ఏంటంటే బండిలో ఎప్పుడు కొంచెం ఉండాలి కదా అని చెప్పేసి. అయితే ఇది కిరాయి వచ్చేసి మనం 100 కిలోమీటర్లు వేసుకున్నా కూడా 100 × 100 200 కిలోమీటర్లు అవుతుంది. 200 కిలోమీటర్లు ఇంటూ 25, మన పెద్ద బండి కదా, 5000 ప్లస్ మన 500 నార్మల్గా డ్రైవర్కి వేసుకున్నా, ఇంకొక 300-400 ఖర్చుకి వేసుకున్నా కూడా టోల్ గేట్ ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం మనం యావరేజ్గా 6000 తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం రెగ్యులర్ కిరాయిలు చెప్పే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు కాబట్టి ఒక 500 అటు ఇటు తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అప్ అండ్ డౌన్ కిరాయిలు కదా. నార్మల్గా అంటే ఖచ్చితంగా వాళ్ళతో వెళ్ళాలి, ఉండాలి, మళ్ళీ తీసుకొని రావాలి. అంటే మనకు లగేజ్ అయితేనేమో, నార్మల్గా వస్తువులు అయితేనేమో ఒక డ్రాప్ చేసి వస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ ఇంకో కిరాయి పోనీకి ఉంటుంది ఛాన్స్ ఫోన్ వస్తే. కానీ ఇక్కడ అలా కాదు కదా, కంపల్సరీ వాళ్ళతో ఉండి వాళ్ళని తీసుకొని రావాలి. సో డే మొత్తం ఒకటే కిరాయి అనమాట. సో ఖచ్చితంగా 6000 తీసుకోవచ్చు. 6000, 6,200, 6,300, లేదంటే ఇక కొంచెం 200-300 లెస్, కొంచెం అప్రాక్సిమేట్లీ. ఇది వచ్చేసి ఘట్టమ్మ దగ్గర అనమాట. అంతకుముందు ఘట్టమ్మ పక్క నుంచే ఉంటుండే రోడ్డు. అది కాస్త మొన్న ఫ్రైడే రోజు పోయినప్పుడు కొంచెం లెఫ్ట్కి మళ్ళించిళ్ళు, ఒక 1/2 కిలోమీటర్ ఎక్కువ. ఇప్పుడు మాత్రం మొత్తమే ఇంకొక 2 కిలోమీటర్లు లెఫ్ట్కి మళ్ళించిళ్ళు. చూడండి, ఆ గుట్ట అవతలకి వెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చి బండి ఆపాను నేను. ఇక్కడ మనకు చూపిస్తున్న బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ ఘట్టమ్మ ఉన్నమాట. ముందుకు వెళ్ళాలి. వాళ్ళైతే దర్శనం చేసుకొని రండి, నేను వెహికల్ ఇక్కడే పెట్టేస్తా అని చెప్పా. ఎందుకంటే వెహికల్ అటు రాదు, మళ్ళీ మనం ఎక్కడైతే ఆపినామో అక్కడి నుంచి వస్తేనే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, రండి అని చెప్పా. మనకి ఇదే టోల్ గేట్, అంటే ఒక టోల్ గేట్ అయితే అవుతుంది, జవహర్లాల్ టోల్. ఇది ఎక్కడ అంటే జంగాల్పల్లి దాటగానే ఉంటుంది.
కాకపోతే అమౌంట్ ఫాస్టాగ్ ఉంటే తక్కువనే కట్ అయిపోతున్నారు. 40 రూపీస్ కట్ అవుతుంది. ఫాస్టాగ్ లేకపోతే మాత్రం 80 రూపీస్ కంపల్సరీ. యాక్చువల్‌గా నాకు 2 బండ్లకి ఫాస్టాగ్ కంపల్సరీ ఉంటది. మొన్న మాత్రం చిన్న బండి మైనస్‌లో పడింది. నేను చూడలేదు. అయితే నేను రీచార్జ్ చేశాను మళ్ళీ కూడా. మైనస్‌లో ఉంది చూసి రీచార్జ్ చేశాను. కాకపోతే ఏందంటే అప్డేట్ కాలేదంట. అప్డేట్ కాలేదు సార్, అది బ్లాక్‌లో పడిపోయింది. ఒక 1 ఐ మీన్ ఒక 24 అవర్స్ ముందు లేదా 12 అవర్స్ ముందు చేస్తే బాగుంటుండే. ఇప్పుడు కట్టాలి సార్ అంటే 80 రూపీస్ అయితే ఇచ్చాను. 80 రూపీస్ పడింది. ఫస్ట్ రోడ్ మాత్రం ఓకే, ఫాస్టాగ్‌లోకెళ్ళే కట్ అయిపోయాయి చిన్న బండ్లు. మొన్న ఫ్రైడే రోజు పోయినప్పుడు. ఇది వచ్చేసి మనం సండే రోజు అనమాట. పసరాకి వచ్చేసాను చూడండి. ఈ పసరా నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఒక 20, 23, 20 అట్లా 20, 22 అట్లా కిలోమీటర్స్ వస్తుంది మనకు మేడారం. ఇది చూడండి, ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. మొన్న ఏమో నేను డైరెక్ట్ అయితే ఇటు ట్రాఫిక్ బాగా వచ్చింది. ఫ్రైడే రోజు ఎందుకు అంతగానం ట్రాఫిక్ వచ్చిందనంటే యాక్చువల్గా సంక్రాంతికి పిల్లలందరూ ఇంటికి వచ్చారు. సరే ఇప్పుడే సమ్మక్క క్లియర్ చేసుకుందాం, మేడారం పోయొద్దాం అని చెప్పేసి, పిల్లలు ఉన్నప్పుడే అని చెప్పేసి చాలామంది వచ్చారు ఫ్రైడే రోజు. ఆ రోజు అందుకనే ఇట్లా చూస్తే రూట్ మ్యాప్లో చూపిస్తే మొత్తం చాలా 40 మినిట్స్ చూపిస్తుంది ట్రాఫిక్ అనేది. ఇట్లా కాదు అని చెప్పేసి థర్డ్ వే నుంచి తిరిగిపోతే అట్లా 20, 25 కిలోమీటర్స్ 20, 25 మినిట్స్లో చూపిస్తుంది. అంటే కొంచెం కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా, ఒక 10 కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా కూడా ట్రాఫిక్ లేకుండా మళ్ళీ ప్లస్ కొంచెం దగ్గర దాకా వెళ్తాం అనమాట. కొంచెం నడవడం తక్కువ ఉంటుంది మన కిరాయి తీసుకెళ్ళిన వాళ్ళకు. సరే నేను థర్డ్ వైకి వెళ్ళి తీసుకెళ్తాలే అని చెప్పేసి అట్లా తీసుకెళ్ళాను అనమాట ఆ రోజు. ఈరోజు మాత్రం బస్టాండ్ నుంచే తీసుకొస్తున్నా. మధ్యలో ఒక దగ్గర ఆపినాం టిఫిన్ చేద్దామనంటే, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అక్కడ చాలా దూరం నడవాల్సి వస్తుంది కదా అంటే సరే అని చెప్పేసి నార్లాపూర్ దాటగానే లెఫ్ట్ క్రాస్ చేసారు. మళ్ళీ ఇది అడవిలోకి మట్టి బాటలకి వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. కాకపోతే నేనైతే ఒక మంచి పనే చేసిన అనుకోవాలి. ఎందుకనంటే సరే ఇదే రూటు మట్టి బాటలకు అయినా కూడా పొలాలలోకి వెళ్ళి నేను మొత్తం ఓవరాల్గా వీళ్ళని చాలా దగ్గరికి తీసుకెళ్ళాను అన్నమాట. అంటే ఆ సందులోకి వెళ్ళి ఈ సందులోకి వెళ్ళి వచ్చేసి ఇక చూడండి, ఇది లొకేషన్, నేను డెస్టినేషన్ లొకేషన్ మనది. కరెక్టు అగో చూడండి, అక్కడి నుంచి ఆ బాల్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఆ పొలాలకి బండ్లలోకి వెళ్ళి చిన్న చిన్నగా మొత్తం జంప్ అన్న వాగు దగ్గరికి తీసుకొచ్చాను వాళ్ళని. చూడండి, మన బండి క్యాబిన్ పై నుండి వీడియో తీస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అది చూడండి, ఆ షట్టర్స్ కనిపిస్తున్నాయి కదా, అది జంప్ అన్న పక్కనే అనమాట. అవి చూడండి, ఇప్పుడు అది ఫెన్సింగ్ ఉంది కదా, ఫెన్సింగ్ అవతల జంపన్న వాగే అన్నమాట. ఇక అంటే అంత దగ్గరికి వచ్చినాము. జస్ట్ ఇక వాళ్ళు జంపన్న వాగులో స్నానాలు చేసి వచ్చి ఇక అక్కడి నుంచి మాత్రం నడవాలి, తప్పదు. గుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం నడిచి వెళ్ళాలి. ఇక అటు పర్మిషన్ ఏం లేదు, ఎలాంటి వెహికల్కు పర్మిషన్ లేదు, అందరూ నడిచి వెళ్ళాల్సిందే. అగోది ఇది జంపన్న వాగు దగ్గర కమాన్ అన్నమాట, ఎంట్రన్స్ కమాను. మీకు ఇదైతే కొంచెం మన దగ్గరకు వచ్చామనడానికి కొంచెం మనకు అదొక సింబల్. ఇక వీళ్ళు మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్ళారంటే 10:30కి అట్లా వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చేసరికి మ్యాక్సిమం 2:30, 3 అయిందండి. అంటే దర్శనం తొందరనే కంప్లీట్ అయిందంట, కానీ వీళ్ళు కొంచెం మంచిగా టైం పాస్ చేసుకుంటూ అది ఇది కొనుక్కుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా రింగులు ఆడుకుంటూ వచ్చారంట. పిల్లలు ఉన్నారు, పిల్లలతో మంచిగా సరదాగా గడిపారనమాట వీళ్ళు. ఇక వంట చేసుకొని తినాలి కదా, వంట చేసుకొని తినడానికైతే గుడి దగ్గర నుంచి ఒక 4-5 కిలోమీటర్లు బయటకు వచ్చి ఒక వాటర్ ఫెసిలిటీ చూసుకొని ఒక సైడ్కి అయితే లోపలికి లంక వెదురు దాంట్లో ఆపేశాను. ఇక వాళ్ళు పోయి అక్కడ చాప వేసుకున్నారు. అయితే వాళ్ళు రమ్మంటారు అన్నమాట. నార్మల్ ఇక్కడ కూర్చుందిరా అని అంటారు, కానీ మనం పోయినా వాళ్ళకి అన్కంఫర్టబుల్, మనకు అన్కంఫర్టబుల్.
ఒక 1 అవర్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిర్రు. మన బండిలోనే బాక్స్ పెట్టేస్తే మంచి మంచి డాన్సులు చేసుకుంటూ ఒక 1 అవర్ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇక తర్వాత వాళ్ళు మగవాళ్ళు అయితే అన్నం తిన్నారు. అంతకుముందే లేడీస్ అన్నం తిన్నారు. ఇక మనం అక్కడ 7:15 అట్లా బయలుదేరాను. కరెక్ట్ 1.5 140